అందరూ కూర చేసుకోవాలి. మరి మనం వండుకోవాలంటే ఇప్పటికే షూట్ రూమ్ నుంచి వచ్చాను, ఆకలి అవుతుంది. ఇప్పుడే వచ్చి ఇగో పెడుతున్నాను శనగపప్పు కూర. శనగపప్పు మన ఎర్ర శనగలు ఉంటాయి, ఆ కూర. ఫస్ట్ నూనె వేస్తున్నాను. నూనె వేసుకొని మంచిగా వేసుకోవాలి. కూర మంచిగా తినాలి, ఎవ్వరు లేకపోయినా మనం చేసుకునేటట్టు ఉండాలి. శనగపప్పు కూర ఎందుకంటే మనం ఎంత ఉన్నా ఎవరి మీద ఆధారపడద్దు. తర్వాత నేను కట్ చేసా. ఫస్ట్ ఇదో ఆలుగడ్డ వేస్తాను. ఆలుగడ్డ వేసా. ఆలుగడ్డ, శనగపప్పు, మిర్చి వేస్తాను. మిర్చి తర్వాత ఉల్లిగడ్డ, ఈ మూడు వేసేసిన. మూడు వేసేస్తే చక్కగా ఉండాలి కూర. మనం ఏంటంటే మంచిగా చేసుకుంటేనే కూర బాగుంటుంది. మనము ఎవరు ఏందని ఫీల్ అవ్వద్దు. ముందు మనం మంచిగా ఉండాలి. నేను ఒక పార్టీ ఉంది, ఒక ఛానల్ ఉంది, అన్నీ ఉన్నాయని నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మనమే ఉండాలి, మనమే చేసుకోవాలి. కాబట్టి మనం నమ్మాలి. ఫస్ట్ మన ఎవరో ఈగో ఫీల్ వద్దు, చేసుకుంటేనే మనకు తిండి వస్తుంది. కూర చక్కగా చేసుకోవాలి, కడుపు నిండా మంచిగా తినాలి, శాంతంగా ఉండాలి. నీకు ఏది చేసినా నీకు డబ్బు రాదు, ఆస్తి రాదు, ఏమీ రాదు. తినే తిండి మంచితనం రెండే వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచిగా, ఎందుకో ఒక్కొక్కరు బాగా ఈగో, నేను ఇది అది అని. ఈగో ఏమొద్దు నాయన, మంచిగా వండుకోవాలి. కాస్త మగ్గనిస్తేనే అది నడుస్తూ ఉంటుంది. ఇది శనగపప్పు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా. అల్లం పేస్టు ఇది అల్లం పేస్టు వేస్తున్నాను. కొంచెమే అల్లం పేస్ట్ పక్కగా పెట్టేస్తాను. మామూలుగా ఉండదు. దాంట్లో ఇప్పుడు నేను పసుపు వేస్తాను. పసుపు యాక్చువల్గా పసుపు వేసుకుంటేనే బాగుంటుంది కూర. కారం వద్దులే కానీ ఒట్టి పసుపుతో వేసుకుంటేనే బాగుంటుంది. కోసిన టమాటా వేస్తానా. టమాటా వేసా. చూడండి చక్కగా ఉన్నది కూర. ఇది మనం ఇంట్లో చేసుకున్నది, ఇది సోప్ కాదు. ఎందుకంటే దీనికి మనం కొంతమంది హెచ్చులో ఏదో చెప్తారు. కొంచెం వాటర్ పోస్తా, లైట్గా వాటరు పాలు లైట్గా పోసిన. ఉప్పు వేస్తున్నా, కొంచెం లైట్గా ఉప్పు, తగ్గినట్టు ఉప్పు. మంచిగా చేసుకుంటే కూర మనం ఇంట్లో రుచిగా ఉంటుంది. చూడ్డానికి కూడా బాగుండాలి కూర. రుచే కాదు, టమాటా కూర, ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 3-4 వేసినాము. దాని తర్వాత ఎంత తొందరగా అంటే తొందరగా అయింది.
ఇగో శనగలు బాగుంటుంది. మనం ఉడకబెట్టే శనగలు నేను ఉడకబెట్టిన వేసినాము. కూర ఏంటంటే ఒక్క రోజు తింటే మనం ఇదే కూరని 2 రోజులు తినొచ్చు. అవసరమైతే మనం ఏం చేద్దామంటే కొంచెం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కాకపోతే నూనె వేస్తానా ఇంకా బాగుండడానికి. ఏంటంటే ఉడికితే మామూలుగా ఉండదు రుచి. మీరు తింటే కూడా అట్లే ఉండాలి. ఇది ఇట్లా మనం పెట్టుకొని ఉడికిందా లేదని చూసుకోవచ్చు. ఇగో ఉడికింది, వేస్తాను లోపల. ఇది బయటది, నేను తింటాను. చాలా బాగుంటుంది. అసలు అంతే తినబుద్ధి అయితే. చాలా అసలు ఈ కూర చూడండి ఎంత రుచిగా ఉందో. శనగలు ఎన్ని చేసినా మంచిగా నీట్గా ఉంది. తినడానికి కూడా బాగుంటుంది. మనం ఆలుగడ్డ ఉడికిందా లేదంటే ఆలుగడ్డ ఉడికిందా లేదని చూసుకున్నాం. చాలా బాగుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తానా. ఒకవేళ స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసిన స్పైసీగా కారం లైట్గా కారం వేసిన స్పైసీగా అయిపోయింది కూర. మసాలా పొడి లైట్గా వేసిన. ఇక అయిపోయింది, కూర కూడా అయిపోతుంది. లైట్గా వేసేసిన కూర శుభ్రంగా అయిపోయింది నీట్గా. మన రొట్టెలు కానీ దేంట్లైనా వేసుకొని తింటే మరి రుచిగా ఉంటుంది కూర. చూడండి ఇంత బాగుంది. మటన్ కూడా పనికిరాదు, ఈ మటన్ కూడా పని చేయదు. ఇంత బాగుంది కూర కదా.